అమ్మ ఎట్లుందంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్లు అన్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. ఉచిత సిలిండర్లు అన్నారు, సంవత్సరానికి 3 సిలిండర్లు. చాలా మంది డబ్బులు పడ్డాయని చెప్తున్నారు. మీరేమంటారు? ఎలా ఉందంటారు ప్రభుత్వం? ప్రభుత్వం అంతా బాగానే ఉంది. మాకు సైడ్లు ఇళ్ళ దగ్గర చాలా ఇబ్బందులుగా ఉండే. సైడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు. మరి గత 5 ఏళ్లలో ఇదే ఎక్కడ లేవు కదమ్మా. లేవు. మరి అప్పుడు అడిగావు ఇంత ధైర్యంగా? అడిగామండి, వంశీ గారికి చెప్పాము. అడిగాము, ఇదిగోనమ్మా వస్తారు చేస్తారు అన్నారు. ఇంకెట్టా చెప్పుకుంటా వెళ్ళిపోయారు. గత 5 ఏళ్లలో రోడ్లు లేవు, సైకిల్ లైట్లు లేవు. ఊర్లలో గత 5 ఏళ్లలో ఏమైనా జరిగిందంటావా? జగన్ గారు ఉన్న 5 ఏళ్లలో ఏమైనా చేశారా? రోడ్లకి సంబంధించి అవి ఏం చేయలేదు. ఉట్టి 18 ఏళ్ళు వేయటం, అమ్మఒడి వేయటం, ఈ వరకే జరిగినాయి. రైతు భరోసా వేయటం కానీ, రోడ్ల గురించి కానీ, ఇళ్ల గురించి కానీ, పిల్లల ఉద్యోగాల గురించి కానీ ఏమి లేవు. ఏమి ఆ పూట గడిస్తే సరిపోద్దంటావా, లేదా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటావా? మనకి ముందు టైం బాగోవాలిగా. రోడ్లు బాగుంటేనే కదా సవ్యంగా వెళ్ళినోడు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి కదా. అవును, ఈ గుడివాడ రోడ్డు వెళ్తున్నామంటే గుండెలు రాయి పెట్టుకున్నాం. ఇంటికి ఏ రకంగా వస్తారో పిల్లలు తెలియట్లా. పెద్దోళ్ళైనా పిల్లలైనా ఇంటికి వెళ్ళి పొద్దుగుకు వచ్చామంటే అసలు భయం వేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేస్తున్నారు అంటున్నారు. పడుతున్నాయి రోడ్లు? పడుతున్నాయి అంట. మంచిదేనా కాదా? మంచిదేగా. ఇప్పుడు మీరు అన్నట్టుగా జనాలకి ఏది కావాలో, ఏది మంచి చేయాలో అదే చేయాలంటావా, లేకపోతే డబ్బులు వేస్తే సరిపోద్దంట? డబ్బులతో పని లేదండి. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పనులే కావాలి. పని కావాలి. 5 రూపాయలు భోజనం 5 రూపాయలకి పెడతంటే కడుపు నిండా భోజనం పెడుతున్నారు. మంచిదేనమ్మా? మంచి కదా. మరి అన్నం పెట్టేవాడు ఎంత పుణ్యమో. మరి తీసేసాడు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లలో మొత్తం తీసేసాడు. తీసేసాడు. వేస్ట్ అంటే ఇక వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు అట్ట ప్రభుత్వం అట్ట ఉంది. అప్పుడు ఎలా ఉండేదమ్మా? ఆ ప్రభుత్వం ఎలా ఉండేది? ఏ రోజు ఆ రోజు అయిపోయేది అంతవరకే. ఇవాళ డబ్బులు వేసేవాడు 10 రోజుల్లో తాగుమోతు ఉంది. ఆ 4 రోజులు అవ చేసేవాళ్ళు. తన్నుకోవటం, గుద్దుకోవటం, ఇంట్లో ఆడవాళ్ళకి సుఖాలు ఉండవు. అది ఆ డబ్బులు అయిపోయినా పని లేదండి. మిషన్లు కోతలు కోసినాం మేము. 4 రోజులు కోత కోసేవాళ్ళం. మగవాళ్ళు 20 రోజులు కట్టాతేసేవాళ్ళు. ఇప్పుడు కాదులేమ్మా, గత 2-3 ఏళ్ళండి, ఒక 10 ఏళ్ల నుంచి ఈ మిషన్లు కొత్తగా వచ్చినాయి. అవును, ఇక మా బట్టలు పనులు లేవు. బతకటం ఇక పింఛని మీద ముసలోళ్ళు మొక్కోళ్ళు చేయగలిగిన వాళ్ళు టయానికి వస్తుంది. అవును. లేదు లేదండి, ఆయన 250 పెంచుకుంటా వచ్చాడు. ఈ ఒక్కసారే వస్తున్నాయి. బ్రహ్మాండంగా ఉంది. అన్న ఎలా ఉంది ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత? ఈ 4-5-6 నెలలుగా పెన్షన్లు ఇవ్వడం కానీ పెద్దవాళ్ళకి, రైతులకి ఈ రోజున 24 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి అంటున్నారు. ఎలా ఉందంటారు? బాగానే ఉంది, బాగానే ఉంది. ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉంది, అన్ని బాగానే ఉంటుంది. ఏంటంటే డ్రైనేజీలు సాంతం లేని వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి ముసలి మొక్కకి ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాం. పిల్లల చదువులకి వాటికి ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు వరకు వేస్తున్నారు అంటున్నారు, అటు గుడి నుండి వేసుకొస్తున్నారు అంటున్నారు. అఫ్మండి చేశారనుకో, ఇప్పుడు పిల్లల సైకిల్ వేసి స్కూల్ ఉంది, మానకొండ హై స్కూల్, అసలు అక్కడ పెద్ద గొయ్యి పడింది. అఫ్మండి మరి పిల్లలు వెళ్ళాలంటే బైక్లు ఇప్పుడు అదే అది అఫ్మండి రోడ్లన్నా ముందు పూడితే పిల్లలు వెళ్ళాలంటే అది ఒకటి ఇది అవుతుంది. దూరం పిల్లలకి ఏదన్నా గవర్నమెంట్ దయదలిచి చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ పిల్లలకి సైకిల్ లాంటి చిన్న పిల్లలకు లేని వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకి సైకిల్ 2014 నుంచి 19 వరకు సైకిళ్ళు కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దిగిపోయే టైంకి చాలా సైకిళ్ళు ఇదే మానికొండ స్కూల్లో పెట్టేశారు, అట్లు పెట్టేశారు, ఇచ్చారు. అది అవునా కదా? వాస్తవా కదా? ఆ సైకిల్ అట్లా పాడు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, సైకిల్ ఎవరికి ఇవ్వాల, పేర్లు వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వాల. చాలా సైకిల్ అట్ట ఇవ్వచ్చు కదా, ఎవరిదైతే అవునండి. అట్లా పాడు పెట్టేయడం న్యాయమా? లేదండి, మంచిది. రైట్ అన్న, మీరు చెప్పినట్టుగా ఈ రోజున స్టూడెంట్స్ కి సైకిల్ ఇవ్వడం కానీ, పిల్లలకి సైకిళ్ళు ఇస్తే చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు నడవలేని వాళ్ళు ఉన్నారు, ఇంకా కొనిపెట్టలేని వాళ్ళు ఉన్నారు. ఈ చదువు అనేది పిల్లలకి ఇచ్చేస్తే గవర్నమెంట్ స్కూల్ చాలా ఇది అవుతూ ఉంటారు. ఇంకోటి దూరం నుండి మానకుండా కనీసం 10 గజాలను ఊరు బయట నుండి హై స్కూల్ దాకా రావాలి. కొంతమంది బ్యాగులే బొడి బ్యాగులు ఆ చదువుతారా ఇచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే ఆ పిల్లలకి అయితే చాలా పుణ్యం అనేది చాలా. ఈ రోజు రైతులకు కూడా 24 గంటలు డబ్బులు పడుతున్నాయి అంటున్నారు, మీరు వింటున్నారా? పడుతున్నాయి అంట. గతంలో 2-3 నెలలు అయినా కూడా డబ్బులు వచ్చేవి కాదు. గతంలో పళ్ళప్పుడు పడుతున్నాయి అంట. సంతోషమేనా? సంతోషం. రైతులు సంతోషంగా ఉన్నారు? రైతులు బాగానే ఉన్నారు. ప్రభుత్వం మంచిదేనంటారా? మంచిదే. బాగుందా ప్రభుత్వం? ఎట్లుందమ్మా? బాగుందమ్మా. బాగుంది. పెన్షన్లు వస్తున్నాయి? వస్తున్నాయండి, వస్తున్నాయి. ఒక రోజులోనే వస్తుందా? ఒక రోజే వస్తున్నాయండి. 1వ తారీఖు లోపే? 1వ తారీఖు లోపే వస్తాను. 4000 వస్తున్నాయి. 4000 వస్తాను. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్టుందంటావు? బాగానే ఉందండి, పర్వాలేదు, చెప్పుకోవాల్సింది. సార్, గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులకి 24 గంటల్లో ధాన్యం డబ్బులు పడిపోతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. బాగుందా? బాగానే ఉంది.
పడుతున్నాయి అంటున్నారు కానీ ఇంతవరకు మాకు పడలేదు. తోలు ఒక వారం అయింది, ఉమ్. పడుతున్నాయి. 24 గంటలు అంటే మరి నెల 2 నెలలు 3 లేదు నెలలు లేదు కాకుండా లేదు లేదు ఒక 20 రోజుల లోపు పడిపోతున్నాయి. పడిపోతున్నాయి. సో మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవడానికి ఆ డబ్బులు ఉంటాయి కదా స్వామి. ప్రస్తుతానికి పనికొస్తాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లుందంటారు సార్? బాగానే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, పెద్దవాళ్ళకి పెన్షన్లు అని, బాగానే ఉంది. పెన్షన్లు కూడా బాగానే ఉన్నాయి. రోడ్లు వేస్తున్నారు అంటున్నారు. రోడ్లు కూడా ఉన్నాయి. పల్లెటూర్లలో కూడా గతంలో మాదిరిగా వాళ్ళకి నిధులు ఇచ్చి సైడ్ కాలువలు అని అవన్నీ కూడా చేయబోతున్నారు. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. మా ఊళ్ళో కూడా సైడ్ కాలువలు కూడా పొద్దున లాగుతున్నారు. బాగుంది. ఈ 3 సార్లు ఈ 3 నెలలు పెన్షన్ అన్నారు, నెల నెలకు కాకుండా అది కూడా వెనక ముందు తీసుకునే వాళ్ళు 3 నెలలు బాగా తీసుకుంటున్నారు వచ్చి, ఇబ్బంది లేకుండా. గతంలో ఇలా ఉండేదా స్వామి ఎప్పుడైనా? లేదు, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉండేదంటావు? లేదు, అప్పుడు లేదు కానీ ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది. బాగానే ఉంది. మరి నాకు సన్మానాలు చేయండి అంటున్నాడు కదా. నేను ఎంతో బాగా చేశాను, నేను ఆ ఋషికొండలో ఇల్లు కట్టినా, లేకపోతే ఆయన ఇంటికి గ్రిల్స్ వేసుకున్నా, నేను ఎంతో మంచి చేశాను, నాకు సన్మానాలు చేయాలి మీరు అందరూ అంటున్నాడు. అంతా ఏమొచ్చు కానీ ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం బాగానే ఉంది. బాగుంది. రైతులుగా మీరైతే సంతోషంగానే ఉన్నారు. పరిస్థితి ఎలా ఉంది ఈ రోజున? ప్రభుత్వం ఒక రోజులో 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు వేస్తున్నారు, ఏం చెప్తారు? బాగానే ఉంది అంతా. అంత ముందని మీద ఇప్పుడే బాగుంది. రైతులకు కూడా బాగుంది, ఇలా ఊళ్ళో లేబర్కి కూడా బాగానే ఉంది. ఇసుక ఫ్రీ చేశారు, పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఒక్కొక్కటి చేయగలరంటారా? చంద్రబాబు గారు చెప్పిన చేస్తాడంటారా? చేస్తాడు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని అమలు అయినాయి, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వరకు అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఊళ్ళో సిమెంట్ రోడ్లు కూడా చిన్న చిన్న సందులు బొందులు అన్ని సెలక్షన్ చేశారు, పోతున్నారు. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడంటే అసలు ఏమన్నా రోడ్లు కానీ సైడ్ కాలువలు ఏం పట్టించుకోవాలా. ఇవన్నీ బాగానే ఇప్పుడు ఈయన వచ్చిన కానించి అన్ని బాగానే జరుగుతుంది. పూర్తి చేయాలి, రోడ్లు బాగుండాలి. గుడివాడ రోడ్ అసలు ఎస్పెషల్లీ దారుణంగా ఉండేది, ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి. ఏ రోడ్డు అయినా అసలు అంత ఛానల్ అయిపోయి గోతులు పడిపోయినాయి, పట్టించుకోలేదు. రోడ్లు మాత్రం పట్టించుకోవాలా. కాకపోతే ఏదో లేబర్కి ఆటో వాళ్ళకి ఎంత అని, ఈ వాళ్ళకి ఎంత అని, వీళ్ళకి ఎంత అని రూపాయి డబ్బులు ఉండవు కదా. ఇప్పుడు కుటుంబ పెద్ద చనిపోతే వేస్ట్ ఖర్చులు పెట్టేశాడు, రూపాయలేని పనులు. అంత చేసినా ఎక్కడన్నా ఒక స్థానం సంపాదించుకున్నాడా? అంతేగా. లేదు. మరి ఆ సన్మానాలు చేయాలి మీరు అందరూ అంటున్నాడు. మరి ఏదో చెప్తా ఉంటాడు, ఆయన చేసిన పనులకి ఆయనకి ఆనందంగా ఉంది, నా సన్మానం చేయాలని అంటున్నాడు. జనానికి నచ్చాలిగా. అవును. రైతుగా మీరేమంటారు బాబాయ్? ఈ రోజున చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఎట్లున్నాయి అంటారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి. మంచి ప్రభుత్వం అంటారా ఇది? మంచిదే. గత 5 ఏళ్లలో అది గమనించారంటారా? జగన్ గారు ఇస్తే ఎట్లుంటది? ఫుల్గా పీకేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఫుల్గా పీకేశారు. అసలు వాళ్ళని పట్టుకోవాలా, ముఖ్యమంత్రి అయిన పట్టించుకోవాలా. ఇసుకలో కానీ ఇంకో దాంట్లో ఫుల్గా పీకేశారు. ఇప్పుడు ఎట్లుంది బాబాయ్? ఇప్పుడు మాత్రం చర్యలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ముందు ఉంది, దాని మీద రేబుల్ రేటే. అవును, ఎంఆర్పీ రేట్లే, ఇసుక ఫ్రీ. అసలు దేంట్లో మీరు కళ చేసుకోవడానికి లేదు అని వార్నింగ్లు ఇస్తున్నాడు ఏ రోజుకి ఆ రోజు. మంత్రులు అసలు అట్లా చేయాలి. జగన్ గారు మొన్న అసెంబ్లీ జరిగింది, ఎక్కడైనా బూత్ పదం కానీ ఎక్కడైనా విన్నారా? ఏం లేదు. గతంలో అసెంబ్లీ ఎట్టుండేది? అసలు అంత ముందు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అసలు ఎట్లా మాట్లాడారు? అసలు తలహా తిరిగిపోయేటట్టు మాట్లాడారు. గుడివాడ నాని కానీ ఈ వంశీ కానీ బాగా మరి అడ్డగోలుగా తిట్టుకున్నారు. జనాలు బాగుంది. చంద్రబాబు గారు బాగా చేస్తారంట, చేస్తున్నాడు, చేయగలరంట, అభివృద్ధి చేయగలరా? చేస్తాడు నిదానంగా, కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. నిదానంగా చేస్తాడు, చేసే ఊపు ఉంది.